24 ఫ్రేమ్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. భాగ్యం ఫలిత సర్వత్రా అన్నారు. క్రోధినామ సంవత్సర యుగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణాభిలాషులైన ప్రేక్షక మహాశయులను ఈ విధంగా వారఫలాలు, రాశిఫలాలు, పక్షఫలాలు, సంవత్సర ఫలాలు, ఏ రాశి వారికి ఏ గ్రహము ఏ విధముగా ఉన్నది, గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సర విశిష్టతను ఏమిటో తెలిపే బాధ్యతను, భాగ్యాన్ని నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీకొండ సింగరకొండ నారసింహ దేవస్థాన పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీమాన్ శేషు భట్టార్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు, ఈ విధంగా ప్రేక్షక లోకంలో యుగాది షడ్రుచులను రుచి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ఉగాది శుభాకాంక్షలు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. 2024లో రాశి ఫలాల్లో ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. మకా నక్షత్రం 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారుకి ఈ సింహరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే మీ పేరులో మొదటి అక్షరం మా, మే, ము, మీ అనే అక్షరాలు కానీ, మో, టా, టీ, టు అనే అక్షరాలు కానీ, టే అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా ఉన్నట్టయితే ఈ సింహరాశి యొక్క ఫలితాలు తప్పకుండా మీకు వర్తిస్తాయి. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఏ విధంగా ఉంటుంది, రాజపూజ్యము ఏ విధంగా ఉంటుంది, అవమానం ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. 2 రూపాయలు కనుక వీరు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు ఉంటాయి. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇద్దరు గనక పొగిడితే మళ్ళీ ఇద్దరు అవమానించడం జరుగుతుంది. ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ 2024 మనం తెలుసుకుందాం. దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. శని సప్తమంలో లోహమూర్తిగా సంచరించడం జరుగుతుంది. రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు ఈ సింహరాశి వారికి ఈ 2024లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకు నుంచి రుణాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రుణాలు లభించేటువంటి యోగం ఉంది. పెట్టుబడులు పెట్టేటువంటి వ్యాపారస్తులకు కొంత జాగ్రత్తగా ఉండడం వలన లాభాలు పొందగలుగుతారు, లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకొని నడుచుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకోండి. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ, విడిపోయినటువంటి ప్రేమికులు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కలిసి ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. పై అధికారుల వలన కొంత ఒత్తిడిలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. కోర్టు వ్యవహారాలు ఎక్కువగా వాయిదాలు పడుతూ ఉంటాయి. చివరికి విజయం మీదే అవుతుంది, విజయాన్ని సాధిస్తారు ఈ సింహరాశి వారు. ఆస్తి వ్యవహారాల విషయంలో పెద్దలను మధ్యవర్తిగా ఉంచి సంప్రదింపులు చేసిన తప్పకుండా మీ ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తుల గొడవల్లో ఉన్నటువంటి
ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వీసాలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. వీసాలు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీసాలు కొంచెం రిజెక్ట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఎవరిని నమ్మి మోసపోకండి. డబ్బులు వారికి అడగంగానే ఇవ్వకండి. ఈ సంవత్సరం డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త వహించడం వలన సంపాదించిన సంపదని కాపాడుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, ఇళ్ళు కొనగలుగుతారు. క్రయ విక్రయాలు కూడా చేస్తారు. భూములు, గృహములు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. లోన్స్ కోసం బ్యాంకులో అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వడం, మీకు లోన్లు రావడం కూడా జరుగుతుంది. కొత్త వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి. గృహంలో కొత్త వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, కెమెరాలు, ల్యాప్టాప్లు, రకరకాలైనటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. బంగారంపై పెట్టుబడులు పెడతారు. మంచి లాభాలను పొందుతారు. రాజకీయ నాయకులకు ఎవరినీ నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. ఎలక్షన్స్లో మీరు విజయాన్ని సాధిస్తారు. మీ తెలివితేటలు ఉపయోగించుకోండి. దైవం మీద భారం వేయండి. మీరు రాజకీయంలో రాజకీయ పరంగా కార్యకర్తలతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వారిని కూడా మీ కన్నబిడ్డల వల్లే చూసుకోండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. సినిమా పరిశ్రమలో ఉన్నవారికి, టీవీ పరిశ్రమలో ఉన్నవారికి మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. అయినా మీరు ముందుకు సాగుతారు. విద్యార్థులకు చదువులో కొంచెం ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కలుగుతున్నాయి. చదువు పైన కొంత శ్రద్ధ తగ్గడం కూడా జరుగుతుంది. శ్రద్ధతో చదువుకోండి, కష్టపడండి, మంచి మార్కులు పొందండి. మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి. జాగ్రత్తగా వెళ్ళడం చూసుకోండి. సీట్ బెల్ట్ వేసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, వేగాన్ని తగ్గించండి, గమ్యాన్ని చేరుకోండి. ప్రేమికుల మధ్య కొంత వివాదాలు ఏర్పడతాయి, గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మాటని ఆచితూచి మాట్లాడుకోండి. వివాదాలకి దూరంగా ఉండండి. మీ ప్రేమ వ్యవహారాలకి దగ్గరగా ఉండండి. పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనేటువంటి మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఒకరికొకరు అర్థం చేసుకొని నడుచుకోండి. మెడికల్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. మంచి లాభదాయకంగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు. తర్వాత ప్లాస్టిక్, ఐరన్, సిమెంటు వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. స్త్రీలకు కుటుంబంలో కొన్ని కలతలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కొన్ని కలతలు ఏర్పడినప్పటికీ ధన నష్టం, కొంత ఆలస్యంగా పనులు ముందుకు సాగుతాయి. కుటుంబంలో అందరి చేత మెప్పు పొందడం కోసం మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ మీ నోటి దురుసు వల్ల దూరం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే మీరు కుజుడికి, శనికి జపములు, హోమాలు చేయించుకోవడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే మీరు నవనారసింహ క్షేత్రమైనటువంటి శ్రీకొండ, సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. అక్కడ మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి కలతలన్నీ కూడా దూరం అయిపోతాయి. విద్యార్థులకు విద్యలో మంచి ప్రావీణ్యతను సంపాదిస్తారు. మీకు త్వరగా వీసాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ ఒక ఐక్యతగా ఉంటారు. ఒక మాట మీద నడుచుకునేటువంటి సూచనలు ఉన్నాయి. అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉండడం కోసం ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కటాక్షాలు పొందాలి అనుకుంటే శ్రీకొండ, సింగరకొండ నారసింహస్వామి దేవస్థానంలో ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.